కాలేజ్ మీద డిపెండ్ అవ్వడం వేస్ట్. మన ఓన్ టాలెంట్తో మనం బతకాలంత బీటెక్లో. ఏదైతే ఎంసెట్లు రాస్తున్నారో, ఏదైతే మెయిన్స్ రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో మొత్తం అన్ని తెలుసుకోమంటారు. క్లారిటీ ఏదో బీటెక్ ఏదో గురిల్లా జాయిన్ అయిపోయి బీటెక్ వేస్ట్ చేసాడు వేస్ట్. పేరెంట్స్ ప్రెజర్ వల్ల ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూడా బిజినెస్ చేసినంత సంపాదన. హలో ఎవరివన్, ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క స్టూడెంట్కి ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనమాట. ఇప్పుడైతే నేను మా ఫ్రెండ్స్ ప్రతి ఒక్క రూమ్కి వెళ్ళి ఇంజనీరింగ్ లైఫ్ ఎలా ఉండబోతుంది అని క్లియర్గా డిస్కస్ చేశాను. మేజర్గా వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ జాయిన్ అవ్వకముందు వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి, జాయిన్ అయిన తర్వాత రియాలిటీ ఏంటి, సో ఎంసెట్ స్టూడెంట్కి ఏమైనా సజెషన్స్ ఇస్తారా, గైడెన్స్ ఇస్తారా అని క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో అండ్ అలానే మా కాలేజ్ వచ్చేసి ఐటీఎం యూనివర్సిటీ అనమాట. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నోట్, మీరు ఎంసెట్ ప్రిపేర్ అవుతున్న ఈ సిచ్యువేషన్లో చాలామంది చాలా రకాలుగా డిస్ట్రాక్షన్ చేశారనమాట. ఎలా అంటే, సో మల్టిపుల్ కాలేజెస్ నుంచి వచ్చి యూనివర్సిటీలు లేదంటే పెద్ద పెద్ద కార్పొరేటైజ్ కాలేజెస్ నుంచి వచ్చి సో మా కాలేజ్ సూపర్, మా కాలేజ్ ఎక్సలెంట్ అని చాలా రకాలుగా చాలా మ్యానిపులేషన్ అయితే చేశారనమాట. సో మీరున్న ఈ సిచ్యువేషన్లో సో ఎంసెట్ వస్తారా రాదన్న ఈ కన్ఫ్యూజన్లో సో వాళ్ళు చేసే మ్యానిపులేషన్కి మీరు కన్ఫ్యూజ్ అవుతుంటారు అనమాట. సో యూనివర్సిటీ బాగుంటుంది, ఆ యూనివర్సిటీ బాగుంటుంది అని డిస్కస్ చేసి మీ ప్రిపరేషన్ ప్లానింగ్ అనేది డిస్టర్బ్ చేసుకుంటారు అనమాట. సో మీరు ఈ సిచ్యువేషన్లో అయితే మీరు అస్సలు డిస్ట్రాక్షన్స్ అవ్వద్దు. సో ఆ యూనివర్సిటీస్ కానివ్వండి, లేదంటే ఆ కార్పొరేటైజ్ కాలేజెస్ కానివ్వండి, సో ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా చాలా ఉంటాయి అనమాట. సో అడ్మిషన్స్ అయిపోతాయి, లేదంటే టైమ్స్ క్లోజ్ చేస్తున్నాం అని ఇట్లా చాలా చాలా థింగ్స్ అయితే చెప్తుంటారు. సో అలాంటివి ఏమి ఉండవు. సో ప్రతి ఒక్క కాలేజ్కి అడ్మిషన్స్ అనేది దొరుకుతాయి యూనివర్సిటీలో. సో అది ఆ డౌట్స్ అనేవి ఏం పెట్టుకోకుండా ఎంసెట్ ఎగ్జామ్ అనేది ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. సో ఎంసెట్ ప్రిపరేషన్ అనేది అస్సలు బ్రేక్ ఇవ్వద్దు. సో డిస్ట్రాక్షన్స్ అనేది పెట్టుకోవద్దు, ఓకే. అదనమాట ఈ వీడియో మేజర్ రీజన్, ఓకే. ఎక్స్పెక్టేషన్స్ ఏముంటాయి, అందరూ అనుకున్నట్టే ఇంటర్న్షిప్స్ దొరుకుతాయి, తర్వాత డైరెక్ట్ ఫైనల్ జాబ్ దొరికింది అనుకుంటాం. కానీ మనకు అనుకున్నట్టు ఇక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు రియాలిటీ ఎట్లా ఉంది? రియాలిటీ అంటే ఇంకా టాలెంట్, ప్యూర్ టాలెంట్ బేస్ బ్రో. ఏదైనా మనం చదువుకుంటే వచ్చింది, లేకపోతే లేదంతే. కాలేజ్ మీద డిపెండ్ అవ్వడం వేస్ట్. కాలేజ్ వాళ్ళు ఏమి ఇప్పిరు, అంతే మన సొంతదే. సో ప్యూర్గా మనందరికి మనం చదువుకోవటం, మనందరికి మనం సెర్చ్ చేసుకోవటం, మనందరం మన రిఫరల్ తెచ్చుకోవడం, మనందరం మనకు జాబ్ తెచ్చుకోవడం, అంతే. కాలేజ్ వాళ్ళు ఇస్తారు, కాలేజ్ వాళ్ళు హెల్ప్ చేస్తారంటే అవి అవ్వదు, అంతే. సో ఇప్పుడు ఎంసెట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు కానీ, లేదంటే ఇంటర్ వాళ్ళు కాలేజెస్ గురించి సెర్చ్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏమే అడ్వైజ్ ఇస్తాం? నో ఎడ్యుకేషన్, ఓన్లీ బిజినెస్. ఓన్లీ బిజినెస్, సింపుల్. అంటే దాని మీనింగ్ అంటే మనీ పే చేసి కాలేజీలో జాయిన్ అవ్వద్దా? కొడితే ఫ్రీ సీట్ అయినా కొట్టాలా, లేకపోతే ఎంసెట్ అయినా, మెయిన్స్ అయినా, జే అయినా, ఏదైనా కానీ కొడితే ఫ్రీ సీట్ కొట్టాలా, లేకపోతే బిజినెస్ చేసుకోవాలా, సైడ్ బిజినెస్, సైడ్ ఇన్కమ్. మనీ పే చేసి కాలేజీలో జాయిన్ ఒక్క కానీ ఎవరు ఇది పాటించరు, అంతే, సింపుల్. ఇంజనీరింగ్ కాలేజ్ స్టార్ట్ కాకముందుకు ఏంటంటే మనకు మంచి మంచి జాబులు వస్తాయి, మంచి మంచి ప్లేస్మెంట్స్ ఉంటాయి, మంచి కాలేజీలో పోదాం అలా ఇది అనుకుంటాం. మంచిగా బీటెక్ కాలేజీలో ఏదో చెప్తారు అనుకుంటారు, కానీ వీడికి ఖచ్చితంగా ఏం చెప్పారు వాళ్ళు. రియాలిటీ ఇప్పుడు రియాలిటీ ఎట్లా? ఇప్పుడు రియాలిటీ ఏంటంటే వాళ్ళు చెప్పేది లేదు, ఏం లేదు. ఏదో వాళ్ళు ఏదో పీడిఎఫ్లు పంపుతారు, అవి చదువుకోవాలి, ఏదో ఎగ్జామ్ పోయి రాసి రావాలి, అంతే తప్ప ఇక్కడ జాబ్ లేదు, ఏది లేదు. మన ఓన్ టాలెంట్తో మనం బతకాలంత బీటెక్లో, అంతే. సో నువ్వు ఎంసెట్ స్టూడెంట్స్కి ఏం అడ్వైజ్ ఇస్తావు? ఎంసెట్ స్టూడెంట్కి ఏంటిదంటే వాళ్ళు మంచి ఎంసెట్ మంచిగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకొని మన దిక్కేళ్ళలో మంచిగా జేఎన్టీలో ఇట్లా గవిట్లలో ఉంటేనే బెటర్. ఇంత దూరం వచ్చి ఇట్లా ఇంత ఇబ్బంది పడు వద్దు, అంతే. అదే మనీ పే చేసి వేస్ట్ కాలేజెస్కి. మనీ అంటే మంచి కాలేజీలో పే చేయచ్చు, అట్లా అటానమస్ ఇవన్నీ వేస్ట్. జేఎన్టీ అంటే కొంచెం నీకు ఏదో కొంచెం టాలెంట్ వస్తే నీ జేఎన్టీ అలా 70 ఉన్నా ఓకే, ఇలా నీకు 90 ఉన్నా ఎంత ఉన్నా మనకు జేఎన్టీ వాళ్ళకే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు, ఓకే, అంతే. అదే ఇంత దూరం రావటం కానీ ఇంత దూరం రావటం ఇవన్నీ వేస్ట్. అక్కడనే మంచిగా చదువుకొని మంచి ఎంసెట్లో మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి ఏదో ఒక జేఎన్టీ కాలేజ్ చూసుకొని ఉంటే బెటర్. ఓకే, అప్పుడు మనీ కూడా సేవ్ చేయొచ్చు, మనీ సేవ్ చేయొచ్చు, నీకు స్టడీ కూడా నీకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇటుదికి ఏంటంటే అటానమస్ కదా, ఏదో పాస్ చేస్తారు వాళ్ళే, ఏదో రాత పాస్ చేస్తారు అనిపిస్తుంది, కానీ జేఎన్టీ అట్లా కాదు. నాకంటూ నా ఎక్స్పెక్టేషన్ అయితే ఏం లేదు గోవింద్. నేను కాలేజీలో జాయిన్ అవ్వడం కానీ, ఈ పలానా కాలేజీలో జాయిన్ అవుతున్నాను కానీ నాది ఏం లేదు. నాకంటూ ఇట్లా జాయిన్ చేశారు, నేను జాయిన్ అయ్యాను, అంతే అంతే, ఇది ఫిక్స్. సో ఇప్పుడు రియాలిటీ ఏంది కాలేజ్? ఇప్పుడు నేను రియాలిటీ చెప్తున్నాను. నీకు చదవాలనిపిస్తే ఎక్కడైనా చదవచ్చు, నువ్వు కాలేజీలో తప్ప ఇంట్లోనైనా చదువుకోవచ్చు. నీకు నాలెడ్జ్ వస్తుంది కానీ డిగ్రీ అనే పట్టారాదు. ఆ డిగ్రీ కోసం నువ్వు గవర్నమెంట్ కాలేజ్ అయినా జాయిన్ అవ్వచ్చు. నీ చదువు అనేది నీ చేతిలో ఉంటుంది. నువ్వు 24 గంటలు చదువుకోవచ్చు, 20 గంటలు చదువుకోవచ్చు, 2 గంటలే చదువుకోవచ్చు. చదువుకోవాలనుకుంటే ఎంతైనా చదువుకోవచ్చు. ఏదైతే ఎంసెట్లు రాస్తున్నారో, ఏదైతే మెయిన్స్ రాస్తున్నారో, ఎందుకు రాస్తున్నారో మొత్తం అన్నీ తెలుసుకోమంటాను నేనైతే. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు ముందే డిసైడ్ అవ్వండి. 1 సంవత్సరం గ్యాప్ తీసుకున్నా పర్లేదు, 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నా పర్లేదు,
ఫస్ట్ వాళ్ళు ఏమవుదాం అనుకున్నారో అది కనిపెట్టిన తర్వాత దాని గురించి వాళ్ళు ముందుకు వెళ్తే మంచిదని నేను అనుకున్నాను. క్లారిటీ అంటే క్లారిటీ ఏదో బీటెక్ ఏదో గొర్రెల్లా జాయిన్ అయిపోయి నార్మల్గా ఏదో చేసేసి 4 సంవత్సరాల తర్వాత అయ్యో నేను ఇది అవుతాను మళ్ళీ మొత్తం చేసిన చదువంతా బొక్క అయిపోయి అది అవడం కన్నా ముందే టైం తీసుకొని 1-2 సంవత్సరాలు టైం తీసుకున్నా పర్లేదు. ఇంట్లో వాళ్ళు ఏమన్నారో అడిగితే ముందే టైం తీసుకొని వాళ్ళంటూ వాళ్ళ ప్యాషన్ ఏదో వాళ్ళు ఫిక్స్ అయ్యి దాని మీద ముందుకెళ్తే చాలా మంచిది. ఉన్న టైంలోనైనా ముందు క్లారిటీ ఉంది. అసలు ముందు బీటెక్ ముందు నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు తిన్నావు అంటే నీకు ఆకలేస్తుంది తింటావు. నీకు ఆకలి వేయకుండా తినేయాలి టైం కానీ తినవు కదా. నీకు ఆకలేస్తుంది టైంకి దానికి నువ్వు తింటావు. ఇప్పుడు ప్యాషన్ కూడా అంతే, నువ్వేం చేయాలి అది నీకు పడుతుంది. మనం ఎందుకు ఖాళీగా ఉన్నామో మనకు తెలుస్తుంది. అది నేను ఖాళీగా ఉన్నాను, నేను ఎందుకు ఖాళీగా ఉన్నానో నీకు తెలుస్తుంది. అప్పుడు నీ ప్యాషన్ ఏంటో అది ఫాలో అవుతావు నువ్వు ఆటోమేటిక్గా. అంతే. నాకు ప్రాక్టికల్ నాలెడ్జ్కి చాలా ఐ థింక్స్ ఎట్లా వర్క్ అవుతుందని చాలా ఇష్టం. అది ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎక్స్పెక్టేషన్ వచ్చినాయి కదా, ఎట్లా మాన్యువల్గా ఆ సాఫ్ట్వేర్ ఎట్లా వర్క్ అవుతుంది ఇవన్నీ తెలుసుకుందామని బాగా ఆశ. ఇగో ఇది ఎక్స్పెక్టేషన్స్, ఇది రియాలిటీ ఏం లేదు. ఫస్ట్ అవుట్ వేస్ట్ బీటెక్ చేసాడు. బీటెక్ చేసాడు ఈ కాలేజ్ జాయిన్ అవుతాడు. లేదు బీటెక్ వేస్ట్ చేసాడు వేస్ట్. ఇదేమున్నది ఎన్లైన్ కోచింగ్ సెంటర్లో చదివితే కోడింగ్ నేర్పిస్తారు, దాంతో ఒక 10 lakhs ఎల్పీ వస్తుంది. ఇదే బెస్ట్. 15 lakhs స్కామ్ ఇదంతా. ఓకే దాని వీడేనా. సో ఇప్పుడు మన ఎంసెట్ ప్రిపేర్ అవుతున్నారు కదా చాలా మంది ఇంటర్ స్టూడెంట్స్ కానీ లేదంటే చాలా మంది. సో వాళ్ళకి నువ్వేం అడ్వైజ్ చేస్తావు? ఎంసెట్ కదా ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి కానీ ఎంసెట్లో మొత్తం లాంటి మార్క్ గుడ్డి దెబ్బ ఉంటుంది. ఎంసెట్లో మొత్తం బెటర్ మీరైతే ఎక్కువ ఆబ్జెక్టివ్ అంటే ఒక క్వశ్చన్ ఒక ప్రాబ్లమ్ని ఆబ్జెక్టివ్ రెండింటి ఎట్లా సాల్వ్ చేయడం నేర్చుకుంటే ఉంటుంది బాగా. అంటే ఒక ప్రాబ్లమ్ని ఒక ట్రిక్ ఇస్తాడు, ఆ ట్రిక్ని అర్థం చేసుకోవాలి. ఫ్యూచర్లో రేపు ఇంజనీరింగ్ కూడా అదే ట్రిక్ ఉంటుంది. ఆ ట్రిక్ అర్థం చేసుకుంటే అన్నీ వచ్చేస్తుంది, అందులో ఇబ్బంది ఏం లేదు. ఎక్స్పెక్టేషన్ అంటూ ఏం లేదు బ్రో. బీటెక్ అంటే ఫస్ట్ బీటెక్ జాయిన్ కాకముందు బీటెక్ అంటే ఏం తెలియదు. ఫస్ట్ జాయిన్ అయ్యకముందు వచ్చిన తర్వాతకే మనకి సబ్జెక్ట్స్ అయినా తర్వాత కోడింగ్ ఏం నేర్చుకోవాలి ఏంటి వచ్చిన తర్వాతకే తెలుస్తాయి. ముందంటూ నాకు సో ఇప్పుడు రియాలిటీ ఎలా ఉంది కాలేజ్? రియాలిటీ వచ్చేసరికి కాలేజీలో చెప్పేది ఏముండదు బ్రో, ఓన్గా నేర్చుకోవడమే. అది ఏ కాలేజ్ అయినా కానీ వాళ్ళు చెప్పుకుంటూ పోతారు, మనం నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. అడ్వైజ్ అంటే బ్రో ఎంసెట్ అనేది మన కాడ బెస్టే కానీ బ్రో కాలేజ్ని బట్టి ఉంటుంది బ్రో. మంచి కాలేజ్ వచ్చి మంచి మన ఫీజు అనేది రీజనబుల్గా ఉంటే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. లేదు ఇక యూనివర్సిటీస్ అనేది బిలో 2 lakhs అనేది మనకి ఇప్పుడు యూనివర్సిటీస్ ఫీజు బిలో 2 lakhs వస్తూనే ఉన్నాయి. పోయి జాయిన్ యూనివర్సిటీస్ ఇస్ బెస్ట్. ఫస్ట్ నాకు ఇంజనీరింగ్ చేయాలనే లేదు. సో పేరెంట్స్ ప్రెజర్ వల్ల ఇక్కడ జాయిన్ అయినా. అంటే 2 years ఎట్లా అయిపోయింది. లాస్ట్ ఇయర్లో తెలుస్తుంది అనమాట ఏం చేయాలనేది. సో నేను ఇబ్బంది పడుకున్నట్ల ఫస్ట్ ఇయర్ నుంచే కోడింగ్ కొంచెం ప్రిపేర్ అవుతే ఫైనల్ ఇయర్లో చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ ఇయర్ నుంచే చదవడం స్టార్ట్ చేయండి. ఎంతో కొంత కోడింగ్ నేర్చుకోండి. ఎంసెట్ స్టూడెంట్కి ఏం అడ్వైజ్ ఇస్తానంటే కొంచెం మంచిగా చదువుకొని కొంచెం మంచి కాలేజ్ తెచ్చుకొని ట్రై చేయండి. ఒకవేళ కాలేజ్ దొరకకపోయినా ఒక ప్రైవేట్ కాలేజ్ వెతుక్కోండి మంచిగా. అట్లా ఈ కాలేజ్ అయితే చాలా వేస్ట్ జనరల్గా చెప్తున్నా. కొంచెం అంటే డబ్బులు ఎక్కువనే అనేసి జాయిన్ అవ్వద్దండి. కొంచెం ప్లేస్మెంట్ కూడా అక్కడ ఎక్కువ ఉండొచ్చు. సో ప్లేస్మెంట్ మంచి కాలేజ్ జాయిన్ అవ్వండి. సో బిఫోర్ తెలియదు కదా, ఇప్పుడు మనం కూడా ప్లేస్మెంట్స్ ఉన్నాయని ఇక్కడ జాయిన్ అవుతాం. సో ముందే తెలియదు కదా, సో వాళ్ళకి ఎట్లా అడ్వైజ్ అంటే ఆ కాలేజ్లో ఒక స్టూడెంట్స్ ఉంటారు కదా, వాళ్ళని కనుక్కోమని చెప్తా. ఎందుకంటే వాళ్ళు చెప్తారు క్లారిటీగా. అంటే టీచర్స్ అయితే ఎవరు చెప్తారు మంచిగానే ఉందని చెప్తారు. స్టూడెంట్స్ అయితే ఎట్లా ఉంది అలా చెప్తారు. అదే వాళ్ళు ఆ కాలేజ్లో ఉన్న వాళ్ళతో చదువు వాళ్ళకి అడిగేసి ఎలా ఉంది కనుక్కోండి ఫస్ట్, తర్వాత జాయిన్ అయినా చెప్తారు. బీటెక్ జాయిన్ కాకముందు అంటే బీటెక్ లైఫ్ అంటే ఏదో అంటే ప్రొఫెషనల్ అంటే ఇంటర్ వరకు ఒక రకంగా ఉంటుంది. బీటెక్ నుంచి మన ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్ అనమాట బీటెక్ అనేది. మనము ఎంజాయ్ చేసుకుంటూ మన లైఫ్ని ఎలా ముందుకు సాగించుకోవాలో, అలా కెరీర్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో దాన్ని బేస్ చేసుకొని ఒక ఎంజాయ్మెంట్తో పాటు మనకు కావాల్సినవన్నిటితో చేసుకోవాలనేసి అనుకున్నా. ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదేదో అవుతున్నాయి. ఏమవుతున్నాయంటే ఇక్కడ అంటే అనుకున్నంత ఏమి లేవురా. ఎక్స్పెక్టేషన్స్ అలాంటివి ఏమి ఉండవు. చదువుకోవాలా, ఎంజాయ్ అనేవి అంతగా ఏమి ఉండవు. చదువు మీద ఫోకస్ చేయాలా అంతే. ఎంసెట్ బేస్ చేసుకొని పోతే మనకి కావాల్సిన కాలేజెస్లో సీట్ రాదు. ఇంకొకటి మనకు కావాల్సినవి దొరకవు. ఇప్పుడు సిఎస్సి కావాలనుకుంటే ఇన్ కేసు నీకు ఎంసెట్లో ర్యాంకు ఎక్కువ వచ్చిందనుకో, దాన్ని బేస్ చేసుకొని నీకు కోటా ప్రకారం ఒకవేళ క్యాష్ పరంగా కానీ దేంట్లో పరంగా కానీ నీకు కావాల్సిన సీట్ రాదు. అలాంటప్పుడు నేనైతే పేమెంట్ సీట్స్ సజెస్ట్ చేస్తా. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం లేదు, అంతా హ్యాపీ డేస్ సినిమా అలా అనుకుని వచ్చినాం. తీరా వచ్చి చూసే హ్యాపీ డేస్ కాదు కదా, లైఫ్లో హ్యాపీ కూడా లేదు. బీటెక్ అంటే మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునేది ఉండదు బ్రో, రాడ్ రియాలిటీ ఉండదు. నో కాలేజ్లో పోయి ఎంజాయ్ చేసింది ఏమి ఉండదు. 4 ఏళ్ళు ఎట్ అయిపోయిందో కూడా తెలియదు మాకైతే.
3 years అయిపోయింది. 3 years ఏం లేదు, నథింగ్, నో ఎంజాయ్మెంట్, ఏం లేదు బ్రో. నిజంగా టు బి ఫ్రాంక్, నిజంగా చెప్తాను, ఏం లేదు. బీటెక్ మీరు తీసుకోకండి, నిజంగా ఆ మాటిని. బీటెక్ తీసుకోకుండా ఎంసెట్ రాసి మీకు నిజంగా మీకు ర్యాంక్ వస్తే ఎంసెట్ కాలేజ్లో జాయిన్ అయ్యండి, లేకుంటే బీటెక్ తీసుకోకండి. వేరేది ఏదైనా మీ ఇష్టం, బీటెక్ తప్ప. బిజినెస్ తీసుకుంటే బెస్ట్. నిజంగా ఈ కాలంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా బిజినెస్ చేసినంత సంపాదారు బ్రో. సో చూసారు కదా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని, అండ్ అలానే కామెంట్స్లో మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో, ఎంసెట్ రిలేటెడ్, లేదంటే ఎగ్జామ్ రిలేటెడ్, లేదంటే ఇంజనీరింగ్ రిలేటెడ్, బీటెక్ రిలేటెడ్ ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్లో చెప్పండి. నేనైతే డిస్కస్ చేస్తాను, నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ అలానే ఎవరైతే మన ఛానల్ కొత్తగా వచ్చారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా? ఓకే, బాయ్ బాయ్.